హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటుగా పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలైతే మనము దీంట్లో కవర్ చేసుకోబోతున్నాము. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ యొక్క పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో అందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, అంతేకాకుండా చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తాయా రావా సార్, ప్రిపేర్ అయ్యి వేస్ట్ అవుతుందా మేము అని చెప్పేసి అనేటువంటి డౌట్ అయితే రేజ్ చేస్తున్నారు. సో గైస్, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్లు 100కి 100% వస్తాయండి. గ్రూప్ 2, సచివాలయం, ఇతర నోటిఫికేషన్లు కూడా 100% వస్తాయి. కానీ కొంచెం అటు ఇటు అంతే, లేట్. అంతేకాని ఎన్నికల ముందు మాత్రం పక్కాగా 100% మనకు నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ ప్రభుత్వం మాత్రం నాంచుతూ వస్తుందండి. సో రేపు మాపు అన్నట్టు, ఈ నెల ఆ నెల అంటూ సో జనవరి నుంచి నాంచుతూనే వస్తుంది. నాకు తెలిసి ఎన్నికలుగా షెడ్యూలు ఇవ్వబోతున్నామని చెప్పేసి ఇలా చేస్తుంది. బట్ తప్పకుండా అయితే మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో, ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకేనా. సో ఇక రావేమో అని చెప్పేసి బుక్స్ పక్కన పడేస్తే మాత్రము సో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకేసారి సిలబస్ కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి సో కొద్దిగా సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్న టైంని ఉపయోగించుకోండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో సో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో సో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గాయస్, ముందుగా ఐఐటి ఖరగ్పూర్లో నాన్ టీచింగ్ సిబ్బంది అంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. దేశంలోనే మొదటి విస్తీర్ణంలో అతిపెద్దదైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ 153 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేసి ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 19, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 5, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 30, జూనియర్ ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ 22, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 12, నెక్స్ట్ సీనియర్ ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 5, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 3, జూనియర్ అసిస్టెంట్ 20, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 23, నెక్స్ట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ 5, డ్రైవర్ 6 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఒక్కో ఉద్యోగానికి ఒక అర్హత అయితే ఇక్కడ ఇవ్వడాన్ని చూడవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, ఆఫీస్లో పనిచేసే మరి 3 ఏళ్ళ అనుభవం అయితే ఉండాలి అంటూ ఇక్కడ తెలియజేశారండి. 30 ఏళ్ళు మించకూడదు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బీకామ్ లేదా బీబీఏ ఫైనాన్స్ లేదా ఎంబీఏ ఫైనాన్స్తో పాటు 3 ఏళ్ళ అనుభవం అయితే ఉండాలి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీ 3 ఏళ్ళ అనుభవం అయితే ఉండాలి. జూనియర్ ఇంజనీర్, జూనియర్ ఆర్కిటెక్ట్, సో ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ డిగ్రీతో పాటు 2 ఏళ్ళ అనుభవం ఉండాలి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, సో మరి ఫిజియోథెరపీ డిగ్రీ 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. స్టాఫ్ నర్స్ ఇంటర్మీడియట్ లేదా 10+2 తత్సమాన పరీక్షలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ పాస్ అయి 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
లైబ్రేరియన్ కోర్స్ అయితే వీరు తప్పకుండా చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ డిగ్రీ కూడా పాస్ అయినట్లుగా అయితే ఇక్కడ మనం చూపించుకోవాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 250. దరఖాస్తు చివరి తేదీ 5వ తారీఖు 7వ నెల 2023. వెబ్సైట్ www.iitkgp.ac.in అయితే మనము చూడవచ్చు. మరి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీతో పాటు డిగ్రీ పాస్ అవ్వడం 3 ఏళ్ళ అనుభవం అయితే తప్పకుండా ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ డిగ్రీతో పాటు 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో దీనికైతే ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదండి, టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. జూనియర్ టెక్నికల్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ దీనికి బీఎస్సీ ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అవ్వాలి. ఫైర్మ్యాన్ లైసెన్స్ కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం అవసరము. నెక్స్ట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అండి, ఇంటర్మీడియట్ 10+2 అనుభవంతో పాస్ అవడంతో పాటు సంబంధిత రంగంలో 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. డ్రైవర్ గ్రేడ్ 2 అండి, 10వ తరగతి పాస్ అవడంతో పాటు హెవీ అండ్ లైట్ వెయిట్ లైసెన్స్ అయితే ఉండాలి. 3 ఏళ్ళ అనుభవం కూడా ఉండాలి. ఓకేనా. 1 నుంచి 9 పోస్టులకు 5వ తారీఖు 7వ నెల 2023 నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. 10 నుంచి 13 పోస్టులకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి అంటూ తెలియజేశారు. సో మనకు అవసరమైనటువంటి డిగ్రీ అర్హత ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రమే ఇక్కడ మరి అనుభవం అయితే అడగలేదండి, కాబట్టి అందరూ కూడా అప్లై చేయవచ్చు. సో దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మేము వెళ్ళి వర్క్ చేస్తాము అనుకున్న వారికి ఇదొక సువర్ణ అవకాశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మను హైదరాబాద్లో టీచింగ్ పోస్టులు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. 1 ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 3 ప్రొఫెసర్ కమ్ డైరెక్టర్, నెక్స్ట్ 4 అసోసియేట్ ప్రొఫెసర్, 5 అసోసియేట్ ప్రొఫెసర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్, 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్, 7 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, 8 లెక్చరర్. మరి విభాగాలు ఎడ్యుకేషన్, అరబిక్, హిందీ, ఉమెన్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, సోషల్ వర్క్, సోషియాలజీ తదితరులైతే అవసరము. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 27/6/2023లో క్లోజ్ అవుతుంది. వెబ్సైట్ https://manu.edu.in. నెక్స్ట్ 2.7 లక్షల ఉద్యోగాలు హుష్, మోడీ పాలనలో తీరు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలు కుదింపు. కేంద్ర సర్వే వెల్లడించినట్లుగా తెలుస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలపై కత్తిగట్టింది. గత దశాబ్ద కాలంలో భద్రతతో కూడిన 2.7 లక్షల శాశ్వత ఉద్యోగులను లే ఆఫ్ల పేరుతో, విఆర్ఎస్ పేరుతో బలవంతంగా తొలగించినట్లుగా ఇక్కడైతే నివేదిక పేర్కొనడాన్ని చూడవచ్చు. సో మరి చాలా వరకు ప్రభుత్వ సంస్థలు అయితే మూతపడ్డాయండి కదా, చాలా అంటే చాలా సంస్థలు మూతపడ్డాయి. దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసివేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ 53 MEO 2 పోస్టుల భర్తీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న 53 MEO 2 పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా విద్యాశాఖ జెడ్పీ హైస్కూల్లోని గ్రేడ్ 2 హెచ్ఎంలకు కౌన్సిల్ నిర్వహించింది. సో ఆదివారం కంకిపాడు మండలము గోసాలలోని శ్రీ వైభవ్ కాంప్లెక్స్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. గ్రేడ్ 2 సీనియారిటీ జాబితాలోని తొలి 185 మందిని కౌన్సిలింగ్కు పిలువగా వీరిలో 42 మంది మాత్రమే విల్లింగ్ ఇచ్చారు. 143 మంది నాన్ విల్లింగ్ ఇచ్చారు. దీంతో 42 MEO 2 పోస్టుల భర్తీకి ఇవ్వగా ఇంకా 11 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. సో గైస్, అంతేకాకుండా సామాన్యుడి పరపతి పెరిగింది అంటూ అప్డేట్ అయితే ఉందండి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2 అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని చదవాలి. అన్ని జీవుల ఆహారపు అలవాట్లు ఈ గొలుసులోనే, ఫుడ్ పిరమిడ్ అంటారు ఇది. సో ఇది కూడా మరి పర్యావరణ అంశాలండి. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అందులో ఎప్పటికప్పుడు కూడా ఎడ్యుకేషన్ న్యూస్, పీడిఎఫ్లు, అంతేకాకుండా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. ఆర్కే ట్యుటోరియల్ కమ్యూనిటీ అని టైప్ చేయండి, డైరెక్ట్ వచ్చేస్తుంది, లేదా లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఉపాధి అర్హతలో మహిళల ముందంజ అంటూ కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ ఉందండి. సో లింక్ కూడా ఇది
మన గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే తపస్స యుఏవి పరీక్ష సక్సెస్. భారత నౌకాదళం సహకారంతో డిఆర్డిఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. సో తపస్స యుఏవి మానవరహిత వైమానిక వాహనము కమాండ్ కంట్రోల్ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. మరి కర్ణాటకలోని చిత్రదుర్గ ఏటీఆర్ నుంచి శుక్రవారం ఉదయం 7:35 బయలుదేరిన తపస్ 285 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరులోని కల్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకుంది. అక్కడి నుంచి 148 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుభద్ర వరకు ప్రయాణించింది. ఈ క్రమంలో యుఏవి కమాండ్ కంట్రోల్ సామర్థ్యాన్ని పరీక్షించినట్లుగా డిఆర్డిఓ వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో 3:30 వరకు ప్రయాణాన్ని పూర్తి చేసిందని, ఐఎన్ఎస్ సుభద్ర 40 నిమిషాల పాటు దీని కార్యకలాపాలను నియంత్రించిందని డిఆర్డిఓ వెల్లడించడాన్ని మనమైతే చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనుషులు ఉండరండి, ఆటోమేటిక్గా ఇదైతే ప్రయాణము చేస్తుంది. ఇది ఒక మంచి మైలురాయిగా చెప్పుకోవచ్చు, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గీతా ప్రెస్కు గాంధీ శాంతి పురస్కారము. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని గీతా ప్రచురణాలయాన్ని గాంధీ శాంతి పురస్కారం 2021 వరించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కరణాత్మకంగా అహింస గాంధేయ పద్ధతుల్లో అందించిన గణనీయమైన తోడ్పాటుకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని గీతా ప్రెస్కు అందిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన తెలిపింది. 100 ఏళ్లకు పైగా అద్భుత సేవలు అందించినట్లుగా గీతా ప్రెస్కి అయితే అనుభవం ఉన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. మరి ఈ పురస్కారం అందినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారండి. ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక సంస్కరణలకు తెచ్చిన గీతా ప్రెస్ను కొనియాడారు. మోదీ నాయకత్వంలోని జ్యూరీ పురస్కారానికి గీతా ప్రెస్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లుగా కూడా తెలియజేశారు. దీన్ని 1923 గీతా ప్రెస్ అయితే స్థాపించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణాలయాల్లో ఇది కూడా ఒకటిగా మనమైతే చూడవచ్చు. ఎక్కడుందండి ఇది? ఉత్తరప్రదేశ్లో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. 1923లో దీన్ని స్థాపించారు. నెక్స్ట్ అపూర్వ జోడీ అద్భుత విజయం అంటూ ఒక కథనం అయితే ఉందండి ఇక్కడ. మరి ఇండోనేషియా ఓపెన్స్ డబుల్ విజేతగా సాత్విక్ చిరాగ్ ద్వయం ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా గుర్తింపండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జంటపై విజయం. కెరీర్లో తొలి సూపర్ 1000 టైటిల్ కైవసం. 75,77,000 ప్రైజ్ మనీ సొంతం. సో జకర్తా వేదికగా ఇండోనేషియాలో జరిగిందండి. జకర్తా వేదికగా మరి ఆదివారము అద్భుతం చోటు చేసుకుంది. గతంలో ఏ భారతీయ బ్యాడ్మింటన్ జోడీకి సాధ్యం కాని ఘనతను సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం సుసాధ్యము చేసింది. మరి ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీకి ఈ భారత జట్టు తొలిసారిగా విజేతగా నిలవడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరు గెలుపొందినటువంటి విజయాన్ని వీరైతే సాధించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఛాంపియన్ భారత్ ఇంటర్ కాంటినెంట్ కప్ ఫుట్బాల్ టోర్నీ సొంత గడ్డపై మరోసారి సత్తా చాటుకున్న భారత ఫుట్బాల్ జట్టు 4 దేశాల ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం కళింగ స్టేడియం ఒడిశాలో జరిగిందండి. ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలో భారత జట్టు 2-0 గోల్స్తో తేడాతో లెబనాన్ జట్టుపై గెలవడం అయితే చూడవచ్చు. 2018లోనూ భారత జట్టు ఈ టైటిల్ను సాధించింది. లెబనాన్తో జరిగిన ఫైనల్లో భారత్ తరపున కెప్టెన్ సునీల్ ఛెత్రి 46వ నిమిషంలో లాలియాన్ జూలా చాంగ్తే 65 నిమిషంలో ఒక గోల్ చేశారు. లెబనాన్ జట్టుపై 46 ఏళ్ల తర్వాత భారత జట్టు గెలుపొందడము విశేషంగా మనము చెప్పుకోవాలి. నెక్స్ట్ మినీ పోర్టుల ఉప్పాడ మత్స్య సంపదకు కేరాఫ్గా మారనున్న షిప్పింగ్ హార్బర్ శరవేగంగా కొనసాగుతున్న పనులు. సో ఒకసారి 2500 బోట్లు నిలుపుకునే సామర్థ్యము, 24 మీటర్ల పొడవున్న బోట్లు సైతం సులువుగా లాంఘర్, ట్యూనా చేపల కోసం హ్యాండిల్ ప్యాకేజీ సదుపాయాలు, ఏటా 1,10,000 టన్నుల మత్స్య సంపద వస్తుందని అంచనా అయితే వేయడం జరిగింది. సో బ్రేక్ వాటర్ పనులు పూర్తి, డ్రెడ్జింగ్ పనులు కూడా వేగవంతము, డిసెంబర్ నాటికి అందుబాటులో వచ్చేలా ప్రణాళిక అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్
G20 టూరిజం సమావేశాలకు గోవా సిద్ధం, నేటి నుంచి 4 రోజుల పాటు సమావేశాలు. G20 టూరిజం సమావేశాలకు గోవా సిద్ధమైంది. సోమవారం నుంచి 4 రోజుల పాటు వరుస సమావేశాలు జరగనున్నాయి. తొలి 2 రోజులు G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనుండగా చివరి 2 రోజులు G20 టూరిజం మినిస్టర్ కాన్ఫరెన్స్ గోవా వేదిక కానుంది. కాగా G20 ప్రతినిధులు ఇప్పటికే గోవా చేరుకున్నారు. సుస్థిర బాధ్యాయుత క్రూయిజ్ టూరిజం ప్రోత్సహించే ఈవెంట్లలో G20 సమావేశాల ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. సో ఇది వరకు జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి పరస్పర సహకారంపై ఉమ్మడి ప్రకటన చేయనున్నారు. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండి. ప్రతిరోజు కూడా మీరు ఎలాంటి వార్తాపత్రిక చదవకుండా అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడమే పేపర్ అనాలిసిస్ యొక్క ఉద్దేశము. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.